విజయ్ నిర్మల కొడుకు సీనియర్ నటుడు నరేష్ గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పవిత్ర లోకేష్తో ఆయన ప్రేమాయణం గురించి మరింత ఎక్కువగా తెలుసు. ఇప్పటికే 3 పెళ్లిళ్ళు చేసుకొని వారితో విడిపోయిన నరేష్, అప్పటికే పెళ్ళై భర్తతో విడాకులు తీసుకున్న పవిత్ర లోకేష్ ఇద్దరు ఎఫ్ఐ నడిపిస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. నరేష్ పవిత్ర లోకేష్లు అనఫీషియల్గా పెళ్లి చేసుకున్నప్పటికీ దాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అందుకు ప్రధాన కారణం నరేష్ మూడో భార్య రమ్య రఘుపతితో కలిసి ఆయన ఇంకా విడాకులు తీసుకోకపోవడమే. ఇవన్నీ ఎలాగున్నా వీరిద్దరూ ఇప్పుడు కలిసే ఉంటున్నారు. ముఖ్యంగా లేటు వయసులో వీరిద్దరి ఘాటు ప్రేమ గురించి పేపర్లు, టీవీలు, సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు వచ్చాయి. వీరిద్దరూ కలిసే ఉంటున్నారని, ఇద్దరి మధ్య సంబంధం ఉందన్న విషయం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ తెలుసు. 3 పెళ్లిళ్ళు చేసుకుని నానా ఇబ్బందులు పడి ఒంటరిగా జీవితం గడుపుతున్న నరేష్ తోడు కోసమే 4వ పెళ్లి చేసుకున్నట్లు చాలాసార్లు చెప్పారు. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన షాకింగ్ కామెంట్స్ కూడా చేశారు. ముఖ్యంగా పవిత్ర లోకేష్తో కొత్త జీవితం ఎలా ఉందని ఇంటర్వ్యూ చేసే అతను అడగ్గా షాకింగ్ కామెంట్స్ చేశాడు. ముందుగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఏవేవో లెక్కలు చెప్పారు. ప్రశ్న అడగగానే వీళ్ళ చెడ్డవాళ్ళు, వాళ్ళు మంచివాళ్ళు అని కాదు, ప్రపంచంలో సగం మంది విడాకులు తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. అలాగే 70 నుంచి 80% మంది పెళ్లి జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, అలాంటి వాళ్ళంతా వేరైపోయి ఎవరి జీవితాలను వాళ్ళు లీడ్ చేసుకుంటున్నారని స్పష్టం చేశారు. మంచి చెడు అనేది పక్కన పెడితే ఇద్దరికి ఒకరికొకరు అంటే ఇష్టం ఉండాలని, అదే చాలా ముఖ్యమని చెప్పుకొచ్చారు. అలాగే తోడు లేకుండా ఉండాలేమో అంటే 40 నుంచి 50 ఏళ్ల వయసులో ఉండడం చాలా కష్టం అని తెలిపారు. 40 ఏళ్ల తర్వాతే మనిషికి తోడు కావాలని, ఈ సమయంలోనే కరెక్ట్గా ఉన్న ఓ పార్ట్నర్ కావాలని నరేష్ వెల్లడించారు. నాకు ముందు జరిగిన పెళ్లిళ్ల వల్ల ఎలాంటి సంతోషం దక్కలేదని, అందుకే తాను విడాకులు తీసుకుంటున్నట్లు వివరించారు. తన వ్యక్తిగత జీవితం బాలేకపోవడం వల్లే తాను ఓ డెసిషన్ తీసుకున్నానని, దానివల్ల చాలా కాంట్రవర్సీలు కూడా అయ్యాయని వెల్లడించారు. తాను సినిమాలు చేయడం వల్ల అలా జరిగిందని, కానీ ప్రస్తుతం పవిత్రతో చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. మేమిద్దరం చాలా ప్రశాంతంగా మిగిలిన జీవితాన్ని అంతా కలిసే జీవించాలని అనుకున్నాము. అందుకే ఈ డెసిషన్ తీసుకున్నామంటూ నరేష్ వివరించారు. ఇప్పుడు తామిద్దరము చాలా సంతోషంగా గడుపుతున్నాము అంటూ తన పర్సనల్ లైఫ్ గురించి మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇక వీరిద్దరు జంటగా మళ్ళీ పెళ్లి అనే సినిమా తీశారు. దీంతో అసలు నరేష్ పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకున్నారా అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ సినిమా రివెంజ్ కోసమని ప్రచారం జరగగా, నేను మళ్ళీ పెళ్లి సినిమా రివెంజ్ కోసమే తీశానంటూ సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ప్రతీకారం కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా ఎందుకు తీయాలి? ఓ యూట్యూబ్లో వీడియో పెట్టొచ్చు, లేదా పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. ఎవరి ఇల్లు అయినా ప్రమాదంలో కూలిపోయిందనుకోండి, బాధపడుతూ కూర్చుంటామా? లేక మళ్ళీ ఇల్లు కట్టుకుంటామా? మా లైఫ్ కూలిపోయింది, దేన్ని మేము ఎవరికి చెప్పలేదు, అలా చెప్పినప్పుడే సమస్యలు వచ్చాయి, మా మనసులు కలిశాయి. పెళ్లి చేసుకోవాలనిపిస్తే అందరికీ చెప్పే చేసుకుంటాం. ఇద్దరు మనసులు కలిసినప్పుడు వారిద్దరూ కలిసి ఉండవచ్చని కోర్టు కూడా చెప్పింది అని నరేష్ అన్నారు. సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితాలు బయటకు తెలియకుండా జాగ్రత్త పడతారు. నరేష్ పవిత్ర లోకేష్ మాత్రం అన్నీ బహిరంగంగానే చెప్పేశారు. అలాగే పిల్లల్ని కాని విషయంపై కూడా ఆయన మాట్లాడారు. పవిత్ర లోకేష్తో పిల్లలను కనడంలో తప్పేమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. తాను పవిత్ర శారీరకంగా పర్ఫెక్ట్గా ఉన్నామని, మెడికల్గా పిల్లల్ని కనొచ్చని, అయితే తాము పిల్లల్ని కన్న తర్వాత తనకు 80 సంవత్సరాల వయసు వస్తే పుట్టే బిడ్డకు 20 సంవత్సరాలు వస్తాయని, అది అవసరమా అని ప్రశ్నించారు. భార్యాభర్తలుగా కలిసే ఉంటామని, నా పిల్లలు పవిత్ర పిల్లలు ఇద్దరు మా బిడ్డలే అనుకుంటామన్నారు. తమకు ఇప్పటికీ 5 పిల్లలు ఉన్నారనుకుని బతుకుతామని చెప్పారు. బ్లడ్ రిలేషన్షిప్ కంటే ఎమోషనల్ రిలేషన్షిప్ గొప్పదని, కృష్ణ గారిని చూసినప్పుడు తనకు అమ్మే కనపడిందన్నారు. ఆయన మృతి చెందాక కుప్పకూలిపోయానని, మానసికంగా కుంగిపోయానని చెప్పారు. పవిత్రలో విజయ్ నిర్మల కనబడతారని, తన తల్లి కళ్ళు పవిత్ర కళ్ళు ఒకేలా ఉంటాయన్నారు. తమ ఇద్దరి పిల్లల్ని చూసుకుంటూ ఆనందంగా కాలం గడుపుతానని నరేష్ చెప్పుకొచ్చారు. ఆలయం సినిమా సమయంలో మొదటిసారి ఇద్దరం కలుసుకున్నాం. అప్పుడు పవిత్ర నాతో మాట్లాడలేదు. దాంతో ఈ అమ్మాయికి పొగరేమో అని నేను ముందు లైట్ తీసుకున్నా. మళ్ళీ ఆ తర్వాత 10 ఏళ్లకు హ్యాపీ వెడ్డింగ్ షూటింగ్ సమయంలో కలుసుకున్నాము. ఆ టైంలో నాతో గలగలా మాట్లాడుతూనే ఉంది. షూటింగ్ జరుగుతుండగానే నా గురించి చాలా విషయాలు తెలుసుకుంది. అప్పుడు నేను షాక్ అయ్యా. ఆ టైంలో ఈ అమ్మాయి బాగుంది, అందంగా ఉందనిపించి ఓ పాజిటివ్ ఎనర్జీ కలిగింది. ఇక షూటింగ్ అయిపోయాక మళ్ళీ నాతో మాట్లాడలేదు అని నరేష్ తెలిపారు. ఆ తర్వాత మళ్ళీ సమ్మోహం సినిమా షూటింగ్లో కలుసుకున్నాము. ఇక షూటింగ్ టైంలో తను ఫ్యాన్ పెట్టుకుని కూర్చుంది. దాంతో నీ స్మెల్ నచ్చింది అని తనతో ఓపెన్గా చెప్పాను. అప్పుడు తనేదో పర్ఫ్యూమ్ పేరు చెప్పింది. అది కాదు, మీ స్మెల్ నచ్చింది అని చెప్పా. తర్వాత కిచెన్లో షూటింగ్ జరుపుతున్నప్పుడు ఆమె హుందాతనం, నడక చూసి ఈ అమ్మాయి నా వంటింట్లో ఉంటే బాగుంటుంది అని అనిపించింది. సహజంగా ఇలాంటి అమ్మాయిని ఎవరైనా చూస్తే తన బెడ్రూమ్లో ఉండాలని అనుకుంటారు. కానీ నాకు మాత్రం వంటింట్లో ఉంటే బాగుండు అనిపించింది. అప్పటికే ఫ్యామిలీ లైఫ్తో నేను సఫర్ అవుతున్నా. దాంతో ఇలాంటి అమ్మాయి తన ఇంట్లో ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ అలాగే ఉండిపోయింది.
పైగా తాను మంచి వంటలు కూడా వండుతానని నాకు చెప్పింది. ఇక తర్వాత ఒకరోజు మామూలుగా మెసేజ్ పెట్టాను. ఆమె రిప్లై ఇవ్వలేదు. దాంతో ఈ అమ్మాయి పెద్ద జాదులా ఉంది అని చెప్పి మళ్ళీ 6 నెలల గ్యాప్ తర్వాత బెంగళూరులో కలుసుకున్నాను. షూటింగ్ కోసం వచ్చిందని చెప్పి కలుద్దామా అంటే ఓకే చెప్పింది. అలా ఆ రోజు ఓ కాఫీ షాప్లో కలుసుకున్నాము అని నరేష్ పేర్కొన్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అలా మాట్లాడుకుంటూనే ఉన్నాము. దాంతో ఆ రోజు నుంచి ఇద్దరు కనెక్ట్ అయిపోయాము. కానీ ఐ లవ్ యూ చెప్పుకోలేదు. కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే. మళ్ళీ ఆ తర్వాత సమ్మోహనం షూటింగ్లో అనుకోకుండా కలిశాము. అప్పటికే నాకు తనపై ప్రేమ పుట్టింది. తనే నాకు రైట్ పర్సన్ అనిపించింది. దాంతో వెంటనే డిన్నర్కి తీసుకువెళ్ళి భోజనం చేశాక ఐ లవ్ యూ చెప్పేశాను. కానీ ఆమె మాత్రం సైలెంట్గా ఉంది. ఏమీ రియాక్ట్ కాలేదు. దాంతో నాకు వణుకుతో చెమటలు పట్టాయి. ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పోతుందేమో అనిపించింది. ఇక ఆ తర్వాత హోటల్లో దిగిపోతున్న సమయంలో నాకు ఆన్సర్ ఇవ్వలేదని అడగ్గా కీప్ లవింగ్ మీ అనే మాట చెప్పి వెళ్ళిపోయింది. దాంతో అది నాకేం అర్థం కాలేదు. రాత్రంతా నిద్ర పట్టలేదు. మార్నింగ్ మళ్ళీ షూటింగ్ వస్తే మామూలుగానే మాట్లాడుతుంది. ఇక నా వల్ల కాక ఇంగ్లీష్లో ఓ పోయం రాశాను. నన్ను కోపంగా చూసింది. అప్పుడు సెట్లో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ సమక్షంలోనే అందరూ ఉండగానే పవిత్ర చేపట్టుకొని తీసుకువెళ్ళి అందరి ముందు నిలదీశాను. కనీసం అప్పుడు కూడా రియాక్ట్ కాలేదు. ఆ తర్వాత డిసెంబర్ 31 రోజు విషెస్ చెప్దామని, తనకు గుడ్ న్యూస్ వస్తుందని ఆమె వద్దకు వెళ్ళాను. ఇప్పటికైనా చెప్పు అని అడిగితే అప్పుడు ఐ లవ్ యూ అని చెప్పింది అని తన లవ్ స్టోరీ ఓ సందర్భంలో రివీల్ చేశారు నరేష్. ప్రస్తుతం నరేష్ వయసు 64 ఏళ్ళు, పవిత్ర లోకేష్ వయసు 45 ఏళ్ళు. ఈ వయసులో నరేష్ పవిత్ర ప్రేమలో పడడానికి కారణమేంటనేది ఎవరికీ తెలియదు. కానీ పవిత్ర ఆస్తి కోసమే నరేష్ని ప్రేమించిందా అనే నిందలు కూడా వినిపించాయి. ఇదంతా పక్కన పెడితే వీళ్ళిద్దరి మధ్య ఇంత ఎమోషనల్ బాండింగ్ ఏర్పడడానికి కారణం తాజాగా నరేష్ బయటపెట్టారు. ఇది ఎవరికీ తెలియని సీక్రెట్. మా అమ్మ విజయ నిర్మల పుట్టినరోజు, పవిత్ర లోకేష్ పుట్టినరోజు ఒకటే. ఇద్దరి బర్త్డే ఫిబ్రవరి 20నే అని నరేష్ తెలిపాడు. ప్రకృతి ఆ విధంగా నాకు సిగ్నల్ పంపింది అంటూ పవిత్ర లోకేష్తో ప్రేమ గురించి తెలిపాడు. అత్త కొడల పుట్టినరోజులు కలవడం చాలా అరుదు. ఆ మిరాకిల్ తన లైఫ్లో జరిగిందని నరేష్ అంటున్నాడు. మా అమ్మ అంటుండేది, నీకు అన్నీ ఇచ్చానురా, కానీ మంచి పార్ట్నర్ను ఇవ్వలేకపోయాను అని బాధపడేది. పవిత్ర లోకేష్ నా లైఫ్లోకి వచ్చిన తర్వాత మా అమ్మకి ఒక మాట చెప్పా. అప్పుడు ఆమె అనారోగ్యంతో చివరి దశలో బెడ్పై ఉన్నారు. నా పార్ట్నర్ గురించి నువ్వు దిగులు పడకు, మంచి వ్యక్తి నా లైఫ్లోకి వచ్చింది, ధైర్యంగా ఉండు అని చెప్పినట్లు నరేష్ పేర్కొన్నాడు. పవిత్ర కూడా మా అమ్మ లాంటి వ్యక్తే, చాలా స్ట్రాంగ్ ఉమెన్ అంటూ నరేష్ ప్రశంసలు కురిపించారు. నరేష్కి పవిత్ర 4వ పార్ట్నర్ కాగా పవిత్ర ఆల్రెడీ ఒకసారి వివాహం చేసుకుంది. తన భర్త నుంచి విడిపోయింది. నరేష్ 3వ భార్య రమ్య రఘుపతితో జరిగిన రభస అంత ఇంత కాదు. విడాకుల వ్యవహారం తేలకుండా పవిత్రతో నరేష్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నట్లు ఆమె సంచలన ఆరోపణలు కూడా చేసింది.